ప్రభుత్వం దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయాలని కొత్త పథకం పన్నిందని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. లెటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా 45 మందిని వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఈ చర్యల వల్ల ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులను ప్రైవేటైజేషన్ చేయడమే అవుతుందని తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ బీసీల సదస్సుకు జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఇప్పటికి దేశంలో 1670 ఐఏఎస్ 1482 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని యూపీఎస్సీ ద్వారా కాకుండా దొడ్డిదారిన భర్తీ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా పాలన యంత్రాంగం గాడి తప్పుతుందని, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉనికి అస్తిత్వం కోల్పోతుందన్నారు. రిజర్వేషన్ల వివాదానికి తెరదించాలంటే ప్రధాని చట్టసభల్లో రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎర్రోల రాఘవేందర్ ను ఆర్ కృష్ణయ్య నియమించారు. ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో భాగమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుంది. అదేవిధంగా లేటరల్ అపాయింట్మెంట్ అని చెప్పి కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేసి కేంద్రంలో 45 మంది జాయింట్ సెక్రటరీలు, అంటే రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు, అట్లాంటి పోస్టులు అవి. జాయింట్ సెక్రటరీలు అని డైరెక్టర్ అనే పేరు మీద లేటరల్ అంటే వివిధ సబ్జెక్టులలో వివిధ విభాగాలలో ఎక్స్పర్ట్ అని చెప్పి 45 మందిని ప్రైమరీగా తీసుకుంటున్నారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ స్థానంలో వీళ్ళని తీసుకుంటున్నారు. అంటే దాదాపు ఐఏఎస్కు ఐపీఎస్కి మంగళం వాడనిక చూస్తున్నారు. షార్టేజ్ ఉన్నారు పోస్టులు అని చెప్పి, ఎక్స్పర్ట్స్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము లేటరల్ పద్ధతి అని చెప్పి 45 మందిని తొలి దశలో తీసుకుంటారు. తర్వాత వందలాది మందిని తీసుకొని పార్టీ కార్యకర్తలను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వలన మా జాతులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు అమలు చేసే విధానం ఉండదు కాబట్టి రిజర్వేషన్లకు దెబ్బ అవుతుంది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, వెంటనే మీరు ఈ విధానాన్ని ఎత్తేయాలి, లాటరల్ సిస్టాన్ని తీసేయాలి, రిజర్వేషన్లు పాటించుకుంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపు కేంద్రం లోపల 1600కు పైగా ఐఏఎస్ పోస్టులు, 1400కు పైగా ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకు భర్తీ చేస్తలేరు? 10 ఏళ్ల నుంచి ఎందుకు భర్తీ చేస్తలేరు మీరు? అప్పుడు భర్తీ చేయకుండా దొడ్డిదారున లాటరల్ పద్ధతి అని చెప్పి ఈ పద్ధతి లోపల మొత్తం పార్టీ కార్యకర్తలను ఎక్స్పర్ట్ అంటే దొంగ మాటలు జూట మాటలు మాట్లాడాలి. ఆ విధంగా దొడ్డిదారున వీళ్ళందరినీ చేర్చడము, ఎస్సీ ఎస్టీ బీసీలను ఉద్యోగాలు రాకుండా చేయడం అనే కుట్ర జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపల నిలదీస్తా వాళ్ళని. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఐఏఎస్లో 1600కు పైగా ఖాళీలు ఉన్నాయి, ఐపీఎస్లో 1400కు పైగా ఉన్నాయి. అదేవిధంగా సివిల్ సర్వీస్ కేటగిరీ కింద 6000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ సర్వీస్, ఫారిన్ సర్వీస్, రెవెన్యూ సర్వీస్, ఇట్లా మొత్తం సెంట్రల్ సర్వీసెస్ సివిల్ సర్వీస్లో 6000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నింటినీ ఒక దశలో కాకపోతే 2 దశల్లో భర్తీ చేయి, మెరిట్ ఉన్నోన్ని భర్తీ చేయి. కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దేశంలో యువత తిరగబడుతుంది, విప్లవం వస్తుంది. ఒక్కొక్క దేశంలో విప్లవాలు ఎట్లొస్తున్నాయో చూస్తలేరా? ఈ దేశంలో కూడా విప్లవాలు వస్తాయని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలను అణిచేయాలని చూస్తే తిరగబడతారు, లాఠీలతో తిరగబడతారు, రాళ్లతో తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎస్సీ ఎస్టీలు బీజేపీ పార్టీకి ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించాలి. దేశంలో ప్రజాస్వామ్యం నడవాలంటే ఇప్పటికే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. రాజకీయ వ్యవస్థ ఎప్పుడో భ్రష్టు పట్టింది. అంత దొంగలు లంగలు బట్టవారిగాళ్ళందరూ రాజకీయాలకు వచ్చి దేశాన్ని లూటీ చేస్తున్నారు.
ఇక ఉన్నదొకటి న్యాయ వ్యవస్థ ప్లస్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఇప్పటికే దొడ్డిదారిన కొందరు న్యాయమూర్తులను నియమించడానికి కుట్రలు చేస్తున్నారు. మెరిట్ ఉన్నోళ్ళు, అడ్వకేట్లు, హేమాహేమీలు, దమ్మున్నోళ్ళు, నిజాయితీ పరులను కొందరిని పక్కకు పెట్టి దొడ్డిదారిన వాళ్ళ మాట లేనటువంటి న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు. ఇక రెండవది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒక్కటి గట్టి ఉన్నది, ఐఏఎస్లు, ఐపీఎస్లు. దాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలని ఈ లెటరల్ పద్ధతి ప్రవేశపెట్టారు. అందుకే దేశంలో ఉన్న మేధావులందరూ ఆలోచించాలి. మోడీ అంటే గౌరవమే, కానీ ఈ పద్ధతి నచ్చలేదు. మేము ఎవరి కోర్సు వాళ్ళు ఇట్లా చేస్తున్నావు, ఎవరి కోసం ఇట్లా చేస్తున్నావు, నీ కుటుంబం లేదు, భార్య పిల్లలంతా దేశం కోసం త్యాగం చేసినావు, ఎవరు ఉద్ధరించడానికి లిటరల్ పద్ధతి ప్రవేశపెడతామని మోడీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మోడీ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, దేశం కోసం ఇల్లు లేదు, సంసారం లేదు, ఆస్తి లేదు, ప్రాపర్టీ లేదు, దేశ ప్రజలందరినీ పిల్లలు లేక అందరూ ఒక పార్టీలే కాదు, అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా నీ పిల్లలే. కానీ నీ చేసే పద్ధతి ఏంటిది? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడానికి అక్రమ పద్ధతులు పాటుపడుతున్నాం అని చెప్పి మోడీని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పార్లమెంట్లో ప్రశ్నిస్తాం. అదేవిధంగా వ్యక్తిగతంగా కలిసి బీసీ సంఘాల ద్వారా కలిసి జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు చెప్తాం. దీనివల్ల ఒక్క బీసీ రాడు, ఒక్క ఎస్సీ రాడు, ఒక్క ఎస్టీ రాడు, ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు. కొన్ని రోజులైనాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇట్లే పెడతారు వాళ్ళు, దాని ద్వారానే నియమిస్తారు. కాబట్టి ఈ వైఖరి మార్చుకో, ఈ విధానాన్ని మార్చుకో, ఈ విధానాన్ని ఉపసంహరించుకో. యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఐఏఎస్కు, ఐపీఎస్కు ఎట్లయితే సివిల్ సర్వీస్ పెడుతున్నావో అట్లే పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఐఏఎస్ లోపల 1600కు పైగా, ఐపీఎస్లో 1400కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఒక దశ కాకపోతే 2 దశల్లో పెట్టు. దీనికి నిరుద్యోగులు చాలా 10-20 లక్షల మంది రాస్తున్నారు ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్కు. ఇప్పుడు పెట్టి 20 లక్షల మందిలో 4-5 వేల మంది మెరిట్ వాళ్ళు దొరకరు. నీకు ఐఐటి, ఐఏఎం చేసిన వాళ్ళు, జమ్మూ లాంటి పిల్లలు మేధావలసతో అమెరికాకు బతకనిక పోతున్నారు. ఆ మేధావులను తీసుకోకుండా ఆ దేశాన్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఆ మేధోవలసను అరికట్టి మేధావులందరినీ ఇక్కడనే జాబులు ఇచ్చి ఈ దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పి ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి. వాళ్ళ దారిలో నాకు కూడా చాలామంది రాంగ్ డైరెక్షన్ ఇస్తాను. నేనా పేద ప్రజలకు ఏం మేలు చేయాలో అదే చేస్తా. కాబట్టి నువ్వు కూడా పేద ప్రజలకు మేలు చేసే పనులు చేయి. పార్టీలు ఓకే వస్తుంది. ఇది బీజేపీ ఒక తులసి వనంలో గంజాయి మొక్కలు తాగేటోళ్ళు ఎక్కుంటారు, గంజాయి మొక్కలు పెడతారు. మీకు కూడా ఈ బీజేపీ పార్టీ గొప్ప పార్టీ, దేశభక్తి పార్టీ. ఆ పార్టీలో కొందరు స్వార్థపరులు పైసల కోసం, పదవుల కోసం తప్పుడు సలహాలు ఇస్తారు. కాబట్టి ఆ తప్పుడు సలహాలు విని ఇట్లాంటి లిటరల్ విధానాన్ని, కరప్ట్ రాజకీయ నాయకులను, దొంగలను, లంగలను ఎంట్రీ కాకుండా ప్రాచ్యాన సంస్కరణ చేయాలని చెప్పి ప్రధానమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయాలి, కులగణన చేసి రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలి. లోకల్ బాడీ రిజర్వేషన్లు కూడా రేపు సుప్రీంకోర్టు పదే అడ్డు తగులుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి కులగణన చేసి, రాజ్యాంగాన్ని సవరించి కులగణన చేసి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను రాజ్యాంగంలో పెట్టి, పార్లమెంట్లో పెట్టి రిజర్వేషన్లను 20% నుంచి 54 పెంచాలి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 27% నుంచి 54 పెంచాలి. చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. అది పెట్టే వరకు నేను మాత్రం నిద్రపోను. బీసీలు కూడా ఎవరు నిద్రపోవద్దు. మీరు అందరే బీసీ నాయకులు అనేక త్యాగాలు చేసిరు. మంచి తిండి సుఖపడలేదు, బట్టగట్టి సుఖపడలేదు, ఆస్తులు సంపాదించి చూడబడలేదు. ప్రతి కుల సంఘం, గౌడ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ, ముండూరు కాపు సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం నేను చూస్తున్న చాలా రోజుల్లో. అందులోపల అన్ని కులాల లోపల బలమైన నాయకులు ఉన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో నాయకులు ఉన్నారు. మీరంతా ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలు మీకు టికెట్ ఇవ్వకపోతే రోడ్డు మీద బజ్జీలు తిని. ముఖ్యంగా ఈ భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 80 కోట్ల మంది బీసీలు ఉంటే ఆ బీసీలకు గత 50 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల కోసం, బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో
బీసీల రిజర్వేషన్ కావాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి ఆ అసెంబ్లీ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా బీసీ ఉద్యోగ ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం కల్పించాలి, అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని జీవితాన్ని పలంగా పెట్టి పక్కన పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇప్పటికే అన్ని ప్రైవేటైజేషన్లో వెళ్ళిపోతూ ఉన్నది. ఆల్రెడీ ఎల్ఐసి ప్రైవేటైజేషన్ అంటున్నది, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్ అంటున్నది, ఇంకా ప్రైవేటైజ్ చేసుకుంటా ఈరోజు లెటరల్ ఎంట్రీ ద్వారా ఎగ్జిక్యూటివ్ల పేరుతోటి కొత్తగా ఒక ఆఫీసర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు లేకుండా యూపీపీఎస్సీ అని లేకుండా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ లేకుండా ప్రైవేటైజ్ చేస్తే ఇక మొత్తం ఈ భారతదేశాన్ని మొత్తం ఐఏఎస్ రాజకీయం కూడా ఐపీఎస్ చేస్తే రాజకీయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర పుస్తకాలు. అంటే డబ్బున్నవాడు, గుండాగిరి చేసేవాడు, భూకబ్జా చేసేవాడు రాజకీయాలకు ఇప్పటికే వచ్చేసారు ప్రజాస్వామ్యం పేరుతోటి వితౌట్ ఎన్నికలు లేకుండా రాజకీయం చేయాలనుకుంటారని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని ఇది చేస్తారు. ఇప్పుడు పక్కన ఇవన్నీ కాకుండా కేంద్రంలో యూపీపీఎస్ ద్వారా నిర్వహించినటువంటి పోస్టులు దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఐఏఎస్ 1600 ఉన్నాయి, ఐపీఎస్ 1400 ఉన్నాయి, ఐఏపీఎస్ ఉన్నాయి, ఐఆర్ఎస్ ఉన్నాయి. ఈ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కుట్రమంతా ఉన్నది. ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ఉద్యోగాల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వస్తారని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇప్పటికీ అణచిపెడతా ఉన్నది. నరేంద్ర మోడీ గారికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీగా చెప్పుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీల పక్షాన ఉండి బీసీల డెవలప్మెంట్ కోసం కోరుకోవాలి. ఓ పక్కన మేము బీసీల కులగాడ చేయమంటున్నాం, కులగాడ చేసి స్థానిక సంస్థ రిజర్వేషన్ పెంచమంటున్నాం. దానికోసం మీరు పార్లమెంట్లో చట్ట సవరణ చేయమని కోరుతా ఉంటే ఉన్నాయి వీకేస్తాలు ముందుకు వస్తూ ఉన్నాయి. పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ బీసీ నాయకులందరూ కూడా మేల్కొనాలి. మన ఉనికి భంగం కలుగుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా తన జీవితం మొత్తం బీసీల అభివృద్ధి కోసం తన శ్వాస నిశ్వాస మొత్తం బీసీ 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 అనే పేరుతోటి మనందరికీ ఈరోజు ఒక మన పడుకులందరికీ కూడా మనకందరికి ఒక మన హుషారు చేసి మన చైతన్యపరిచి ఈరోజు బీసీ అంటే ఎవరు ఆర్ కృష్ణ బీసీ అని మనం బజార్లో మార్కెట్లోకి వెళ్తే గల్లా ఎగరేసుకొని బీసీ అని చెప్తున్నాం. అంటే అది కృష్ణన్న గారి పోరాట ఫలితం. మనమందరం కూడా ఈ తెలంగాణలో బుధరాజులు కానివ్వండి, గౌండ్లు కానివ్వండి, పద్మశాలులు కానివ్వండి, మొండూరు కాపులు కానివ్వండి, గొల్ల కుర్మలు కానివ్వండి, రంగకులు, నాయకులు, విశ్వబ్రహ్మణులు, ఒంటరి ప్రతి ఒక్కరు కూడా కృష్ణన్న గారు స్ఫూర్తి తీసుకొని కృష్ణన్న గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యోగం తీసుకొని ముందుకు అవసరం ఉన్నది. మీరందరూ మేలుకొనండి. ఒక పక్కన రాకమని అసెంబ్లీలో చూశారు. ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆర్ కృష్ణన్న గారి పోరాటాల స్ఫూర్తి నేను నాయకుని అయ్యాను, ఉద్యమం చేస్తున్నాను. ఆర్ కృష్ణన్న గారు బీసీల కోసం చేస్తే నేను మైనార్టీల కోసం అదే తరలో ఉద్యమం చేస్తామని చెప్పడం జరిగింది. నేను అంటున్నాను మైనార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారంటే జాగో బీసీ దూరం మీరు అడిగి అంటున్నారు. మీరు అందరు రండి, మేము కలిసి వస్తాం, మేము సపోర్ట్ చేస్తామంటే అవసరం అయిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే అవసరం ఎంఐఎంతో జట్టు కడతాం బిడ్డ మీ సంగతి తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. అన్యాయం జరిగితే తిరుగుబాటు వస్తుంది, అన్యాయం రివోల్ట్ వస్తుంది. మన కుల సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరూ ఒక పక్కన మైనార్టీ వాళ్ళు చైతన్యమై చెప్తా ఉంటే అదే బీసీసీ మనందరం కృష్ణన్న గారి నాయకత్వంలో ముందుకు రాకుండా ఇంకా ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ నాది నా సొంతమని ఈ జెండా సొంతమని ఏది సొంతం కాదు. నేను గాంధీభవన్ మెట్లు ఎక్కనియరు, నేను బీజేపీ పార్టీ ఆఫీసర్కి ఎంట్రీ కానియరు, ఈ కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఎంట్రీ కానియరు. మనం అందరం బీసీల కోసం, బీసీ అభివృద్ధి కోసం, బీసీల కులాల యొక్క డెవలప్మెంట్ కోసం, బీసీల అభివృద్ధి ముఖ్యంగా మన విధానం ఏదైతుందో మన విధానం బీసీ నినాదం, మన ఎజెండా బీసీ రాజ్యాధికారం నినాదంతో ముందుకెళ్ళాలి. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కృష్ణన్న గారి నాయకత్వంలో బీసీ కుల సంఘాలు అందరూ కూడా మీరు ఎక్కడ అన్ని రాజకీయ పార్టీలు వదిలిపెట్టి కృష్ణన్న గారి నాయకత్వంలో బలమైన ఉద్యోగ నిర్మాణం కోసం, బీసీల కులగణన కోసం, బీసీల రావాల్సిన రాజకీయాల కోసం, బీసీల రావాల్సిన హక్కుల కోసం కృష్ణన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభిస్తాం. మీ అందరూ రావాలని మనసారా కోరుకుంటూ భర్తీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లెటరల్ పద్ధతి తీసుకువచ్చి ఒక యూపీఎస్ ద్వారా ఫుల్ఫిల్ చేయకుండా ఒక రాజకీయ నాయకుల, ఒక కబ్జాదారుల, ఒక రాజకీయ అండదండలు ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ఇవ్వడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థ దెబ్బతింటుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ యొక్క విధి విధానాలు కూడా కోల్పోయే పరిస్థితి చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను.
యూపీఎస్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అయితే భారత రాజ్యాంగంలోని హక్కులను సమస్యలను ఏదైనా ఎండగట్టడానికి సంసిద్ధంగా ఉండడానికి రాజ్యాంగబద్ధమైన హోదా కలిగి ఉంటుంది. కానీ ఈ లిటరల్ పద్ధతి ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ నాయకులను ఎప్పుడైనా కానీ చాలా ప్రమాదకరమైనటువంటి పొంచి ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పటికీ కేంద్రంలో దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఐఏఎస్ దాదాపు 1600 పైచిటుకు ఖాళీగా ఉంటే, ఐపీఎస్ 1400 పైచిటుకు ఖాళీగా ఉంటే ఎక్కడ పోస్టులు భర్తీ చేస్తున్నారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యవస్థ దెబ్బతింటుంది, రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి. రిజర్వేషన్లు కోల్పోయి ఇవాళ విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని ఇవాళ రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితులు ఒక ప్రధానమంత్రి గారు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారికి ఇలా ఓట్ల బీసీఎస్ఎస్టీ ఓట్ల ద్వారా ఇలా ఎన్నుకున్నటువంటి నాయకుడు అయ్యింది. ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రైవేటీకరణ చేయడంలో ఎంతవరకు సమస్య అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తే కనుక నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఎండగట్టి నీ బాటం పట్టడానికి కూడా సిద్ధపడతారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నాం. ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థలను కూలదోసే విధంగా ఇలా భారత రాజ్యాంగ వ్యవస్థను పటిష్టం చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మీద గతంలో కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకకంఠంగా నిలబడ్డాయి. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కడ కొల్లగొట్టుకోబోతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం కులగణన చేయండి, బీసీఎస్ఎస్టీ వాళ్ళ కులాల వారిగా, బీసీల కులాల వారిగా లెక్కలు తీయాలని చెప్పి కేంద్రంపై ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రెజర్ పెడుతుంటాయి. ఇవాళ బీసీలలో ఎంతమంది భూములు ఉన్నాయి, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది సైకిళ్ళు ఉన్నాయి, ఎంతమందికి కార్లు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, అవి లెక్కలు తీయకుండా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో మీ కేంద్ర ప్రభుత్వం నడిస్తే అధికారులకు ఎక్కడికక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బీసీఎస్ఎస్టీ మైనార్టీలు చీపురు కట్టలు పెట్టి తన పరిస్థితి దక్కిపోవద్దని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.